చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా తాను మాట్లాడతాడు, తన మనుషుల చేత మాట్లాడిస్తాడు. ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడతారు వీళ్ళు. అయ్యా చంద్రబాబు, నేను అడుగుతా ఉన్నా, ఆయన అంటాడు, ఆయన మంత్రి అంటాడు, శ్రీశైలం డెడ్ స్టోరేజ్లో ఉండేది 34 టీఎంసీలే, అందులో ఏపీ వాటా 22 టీఎంసీలే, దీనికోసం లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటాడు. అయ్యా చంద్రబాబు, నీవు అసలు మనిషివేనాయా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. డెడ్ స్టోరేజ్ సంగతి దేవుడు ఎరుగు. అటువైపున 777 అడుగుల నుంచి 827 అడుగులకే రోజుకి 8 టీఎంసీలు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్నాయి. 881 అడుగులు ఎప్పుడు చేరుతాయి? ఆ తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు ఎప్పుడు కిందికి వస్తాయి? ఈ ప్రాజెక్టు ఉండడం వల్ల నీకు 800 అడుగుల్లోనే నువ్వు కూడా 3 టీఎంసీలు డ్రా చేసుకునే కెపాసిటీ, ఒక ఇన్సూరెన్స్ నీకు ఉంటుంది. ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు పెద్ద మనిషికి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రాజెక్టును ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలను, కరువు పీడిత రాయలసీమ నెల్లూరు ప్రయోజనాలను చులకన చేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ లిఫ్ట్లో ఆ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు అంటాడు. స్వామి, రిజర్వాయర్లు కాదు స్వామి కట్టిందాడా, స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు. అవి కట్టకపోతే కుప్పంకు, చిత్తూరు జిల్లాకు తాగునీళ్లు కూడా పోవు. తాను పుట్టింది చిత్తూరు జిల్లా, ఆ జిల్లా మీద మమకారం లేదు. కుప్పం ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఆ కుప్పం ప్రజల మీద ఆ కృతజ్ఞత కూడా లేదు. హంద్రీ నీవా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంత దూరం ఉందో తెలుసా? దాదాపు 500 కిలోమీటర్లు, 500 పైబడి కిలోమీటర్లు నీళ్లు ప్రయాణం చేయాలి. పూర్తిగా టేలెండ్లో ఉంటుంది. దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి, ఆ చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని, ఆ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలని, దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి జిఎన్ఎస్ఎస్ ద్వారా గండికోటకు నీళ్లు వస్తే అక్కడ లిఫ్టులు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్లోకి మరిన్ని నీళ్లు పంపి, తద్వారా చిత్తూరు జిల్లాలోని తంబల్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, కుప్పము, చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇవ్వడానికి ఈ పనులు చేశాం. దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు. అసలు వీటి కెపాసిటీ ఎంతో తెలుసా? కాలేటి వాగు కెపాసిటీ కేవలం 1.2 టీఎంసీ. 1.2 టీఎంసీ. ముదివేడి కెపాసిటీ ఎంతో తెలుసా? కేవలం 2 టీఎంసీలు. నేటిగుంటిపల్లి కెపాసిటీ ఎంతో తెలుసా? కేవలం 1 టీఎంసీ. ఆవులపల్లి కెపాసిటీ ఎంత తెలుసా? కేవలం 3 టీఎంసీలు. మా హయాంలో ఈ ప్రాజెక్టులు కట్టాం. ఈ స్టోరేజ్ కెపాసిటీ కానీ లేకపోతే నీళ్ళు ఎలా ప్రవహిస్తాయి? 500 కిలోమీటర్లు దాటి టేలెండ్లో ఉన్న ప్రాంతాలకు నీళ్లు పోవాలనంటే ఈ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు కానీ లేకపోతే నీళ్ళు ఎట్లా ప్రయాణం చేస్తాయి? ప్రజల గొంతు ఎలా తడపాలని ఆలోచనలు లేవు వెనుకు. ప్రజలు అల్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎలా మంచి చేయాలి అనే ఆలోచనలు పుట్ట వెనుకు. దిక్కుమాలిన అబద్ధాలు, దిక్కుమాలిన మోసాలు. ప్రజల గురించి ఏ రోజు చీకు లేదు, చింత లేదు.
చెప్పేటివన్నీ అబద్ధాలు, చేసేటివన్నీ దొంగ పనులు. అసలు అసలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవమైన విషయం ఏమిటో తెలుసా? రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చడానికి కరువు పీడిత రాయలసీమ, నెల్లూరుకు అది వరకే చేసిన కేటాయింపుల మేరకు ముందే కట్టి ఉన్న రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసే లిఫ్ట్ ఇది. కృష్ణా నదిలో వరద వచ్చే రోజులు రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నాయి. ప్రతి సంవత్సరం తగ్గుతా ఉన్న పరిస్థితులు. 20-30 రోజుల కన్నా ఎక్కువ రాని పరిస్థితి, ఇప్పటికే పడిపోయిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మరోవైపున చూస్తే రోజుకి 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్న ఇంకో పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపున లిఫ్ట్లు ఒకవైపున అయితే రెండో వైపున ఎడాపెడ ఆపరేట్ చేస్తా ఉన్న పవర్ హౌస్ ఆపరేషన్స్. కనీసం అటువైపున నీళ్లు తాగడానికి ఉండవు, కరువు పీడిత ప్రాంతం అది అని చెప్పి కనీసం ఆలోచనలు కూడా లేకుండా ఎడాపెడ పవర్ హౌస్ ఆపరేషన్స్ చేస్తా ఉన్నారు. శ్రీశైలం నుంచి 777 అడుగుల నుంచి 825 అడుగులు నుంచే తోడేస్తా ఉన్న పరిస్థితి, నీళ్లు ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి. మరి ఈ తక్కువ సమయంలోనే ఆల్రెడీ కట్టి ఉన్న ప్రాజెక్టులకు నీరు నింపలేని పరిస్థితిని సరిదిద్దే కార్యక్రమమే రాయలసీమ లిఫ్ట్. ఎన్ని అధిగమించి ఇప్పుడే పరిస్థితి 20 రోజులు 30 రోజులు రావడంలో నీళ్లు, మరోవైపున ఈ పరిస్థితి రోజుకి 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి, అయ్యబోయే పరిస్థితులు. మరి 20-30 రోజుల లోపల ఏ రకంగా నీళ్లు రాయలసీమ ప్రాజెక్టులకు అందుతాయి? దాన్ని సరిదిద్దే కార్యక్రమమే ఈ రాయలసీమ లిఫ్ట్. కొత్త రిజర్వాయర్లు ఏం లేవు దీంట్లో. ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు అష్యూర్డ్గా పోయి పంపించే కార్యక్రమమే ఈ ప్రాజెక్టు. అసలు వాస్తవం ఏంటంటే పాలకులుగా అటువైపు తెలంగాణ కానివ్వండి, ఇటువైపున ఆంధ్ర కానివ్వండి, అందరం ఒకటే భాష మాట్లాడతాం, అందరం అన్నదమ్ములము. నోబడీ ఈస్ అగెయిన్స్ట్ ది అదర్. తెలంగాణ ప్రాంతంలో వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజు ఆలోచన చేయడు, తపన పడడు, తాపత్రయపడడు. అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్లకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం. కొత్త రిజర్వాయర్లు ఏమి కట్టడంలా, ఉన్న రిజర్వాయర్లకే నీళ్లు ఖచ్చితంగా ఆ రిజర్వాయర్లకు చేర్చగలిగే కార్యక్రమం చేయలేకపోతే చరిత్రహీనులమవుతాం. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. దీంట్లో ఒక ఎమోషనల్ డ్రామాస్ ప్లే చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమము పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తూ ఉన్నారు. తప్పది. ఫ్యాక్ట్స్ కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా చెప్పినప్పుడు ప్రజలైనా అర్థం చేసుకుంటారు. అందరం అన్నదమ్ములుగానే ఉన్నాం, అందరం అన్నదమ్ములుగానే కలిసిమెలిసి ఉన్నాం, కలిసిమెలిసి పెరిగినాం కూడా. గతంలో కూడా రాయలసీమలో ఉన్న ఏ ప్రాజెక్టు కూడా పూర్తి
వాడుకోలేని పరిస్థితి. ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా నా 40 years ఇండస్ట్రీ అంటాడు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు, ఇప్పుడు మళ్ళా దాదాపు ఇప్పుడు 17 ఏళ్ళు అవుతుంది. అసలు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏంటంటే రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లను కనీసం ఫుల్ కెపాసిటీలో నీళ్లు నింపుకోలేని పరిస్థితి. ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ విషయాలు. ఇదే చూడమని చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీలు కూడా కొడతాడు. జీవో నెంబర్ 22, జీవో నెంబర్ 63 అని చెప్పి డబ్బులు ఎత్తే దానికోసం జీవోలు జారీ చేస్తాడు. రేట్లు పెంచేసి నామినేషన్ పద్ధతిలో దోచుకునే కార్యక్రమాలు చేస్తాడు వర్కులు ఇచ్చి. పేరుకు రిజర్వాయర్లు ఉన్నాయి కానీ నీరు నింపలేని పరిస్థితి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా దీన్ని సరిదిద్దుతూ వస్తా ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా దీన్ని సరిదిద్దే విధంగా అడుగులు పడ్డాయి. తెలుగంగ లింక్ కెనాల్ 0 to 18 kilometers డిజైన్ డిశ్చార్జ్ పంపించుకోలేని పరిస్థితి. 500 కోట్లు మేము ఖర్చు పెట్టి డిజైన్ డిశ్చార్జ్ మేరకు 15,000 క్యూసెక్లు దాంట్లో పంపించే విధంగా దాన్ని రిపేర్ చేసి ఆ 0 to 18 kilometers రిపేర్ చేసి తీసుకురాగలిగాం వాడుకలేకి. తెలుగంగ లింక్ కెనాల్ ఎస్ఆర్బిసి జిఎన్ఎస్ఎస్ కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీస్ అంటే కెనాల్ క్యారీయింగ్ సామర్థ్యం రెండు కలిపి 30,000 క్యూసెక్లకు పెంచే పనులు మేము చేపట్టాం. నిప్పుల వాగు ద్వారా నెల్లూరు వరకు 30,000 క్యూసెక్లు వెళ్లేలా పనులు మేము చేపట్టాం. హెచ్ఎన్ఎస్ఎస్ లో కేవలం 2,000 క్యూసెక్లు మాత్రమే వెళ్తూ అంటే మేము వచ్చాక కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్లకు పెంచే పనులకు మేము శ్రీకారం చుట్టాం. ఆవుకుటలలో ఫాల్ట్ జోన్ సమస్యను గత ప్రభుత్వాలు ఏమీ తీర్చలేకపోయాయి. మేము వాటిని అధిగమించి మొదటి టన్నెల్ ద్వారా 10,000 క్యూసెక్లు, రెండో టన్నెల్ కూడా పూర్తి చేసి మరో 10,000 క్యూసెక్లు నీళ్లు పంపగలిగాం. 2 టన్నెళ్లు పూర్తి చేయడానికి 260 కోట్ల రూపాయలు వాటర్ ఫుటింగ్ బేసిస్ మీద ఖర్చు పెట్టి కంప్లీట్ చేసినాం. అవుకులో 3వ టన్నెల్ పనులు కూడా మొదలు పెట్టాం. గండికోట రిజర్వాయర్ కెపాసిటీ 27 టీఎంసీలు, ఏ రోజు 15-14 టీఎంసీలు మించిపెట్టలా నీళ్లు. మేము వచ్చిన తర్వాత 1000 కోట్లు R&R మీద డబ్బు ఖర్చు పెట్టి 27 టీఎంసీల ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీలో గండికోట నీళ్లు స్టోర్ చేసినాం. చిత్రావతి ప్రాజెక్టు ఏ రోజు ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీల నీళ్లు ఏ రోజు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత 280 కోట్లు ఖర్చు చేసి R&R పనులు పూర్తి చేసి 10 టీఎంసీల నీళ్లు మేము వచ్చిన తర్వాత పెట్టాం. బ్రహ్మం సాగర్ 17 టీఎంసీలు ఏ రోజు పెట్టలా. మేము వచ్చిన తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు కొత్తది వేసి లీకేజ్ సమస్యను పూర్తి చేసి 90 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 17 టీఎంసీలు బ్రహ్మం సాగర్లో నీళ్లు నింపాం. మేము వచ్చిన తర్వాతనే వెలుగొండలో 2 టన్నెళ్లు పూర్తి చేసి 2 దశాబ్దాల కలను మేము వచ్చిన తర్వాత నెరవేర్చి జాతికి అంకితం చేశాం వెలుగొండ ప్రాజెక్టు. ఇక మిగిలింది R&R పనులు, లైనింగ్ పనులు, అంతకని ఇంకేం మిగల. కొన్ని దశాబ్దాలుగా ఆశ్చర్యం కలిగించే విషయం, ఇంకా కొన్ని దశాబ్దాలుగా తెలుగంగలో అంతర్భాగమైన సోమశిల, కండలేరు రిజర్వాయర్లను పూర్తి కెపాసిటీలో ఏ రోజు నీళ్లు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత R&R పూర్తి చేసి
సోమశిలలో 78 టీఎంసీలు, కండలేరులో 68 టీఎంసీలు మేము వచ్చిన తర్వాతనే నింపాం. 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ డ్యాముల్లో ఫుల్ కెపాసిటీని అచీవ్ చేసినాం. మేము వచ్చిన తర్వాతనే జరిగింది ఇది. మేము వచ్చిన తర్వాతనే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేసి ప్రారంభించాం. మేము వచ్చిన తర్వాతనే. అసలు అంతెందుకు, ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో ఉంది పులిచింతల ప్రాజెక్టు. మేము వచ్చేదాకా ఆ ప్రాజెక్టులో ఫుల్ కెపాసిటీ ఏ రోజు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసి R&Rకి మేము ఖర్చు చేసి 45 టీఎంసీలు ఫుల్ కెపాసిటీ స్టోర్ చేసింది మా ప్రభుత్వంలోనే. ఇవన్నీ మా హయాంలో జరిగాయి. అసలు నిజంగా ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. రైతులకు మంచి జరగాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఒక చిత్తశుద్ధి ప్రకారము అడుగులు వేస్తే, మనిషిలో సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉంటే ఏదైనా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు, పనులు జరుగుతాయి. అవి చంద్రబాబు నాయుడుతో లోబడిన పరిస్థితులు, జగన్ ప్రభుత్వంలో కనిపించిన పరిస్థితులు అవే తేడా. రెండో సబ్జెక్టులోకి పోతాం, భోగాపురం ఎయిర్పోర్ట్.